కాదు, పెళ్ళికి ఊపిరి పీల్చుకోవాలని ఆయన కావాలి. అందుకనే ఆయన నీకు బాల్య దినములందే కావాలి, యవన దశలోనే కావాలి. దేవుడు అర్థం కాకపోతే బ్రతుకు అర్థం కాదు, భవిష్యత్ అర్థం కాదు. జీకే చెస్టన్ అని ఒక గొప్ప ఇంగ్లీష్ మేధావి ఉండేవాడు. ఆయన ఏదైనా స్టేట్మెంట్ చేశాడంటే చాలా అద్భుతంగా ఉండేది. ఆయన దేవుడి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. రోజున సూర్యుడిని ఎవడు చూడలేడు ప్రత్యక్షంగా. ఎప్పుడైనా సూర్యుని ఇలా చూస్తా కూర్చున్నావా? ఉదయాన్నే లేచి ముఖంలోకి ముఖం పెట్టి కళ్ళలోకి కళ్ళు పెట్టి, కష్టం, కళ్ళు పోతాయి కదా. సూర్యుడిని ఎవడో చూడలేడు ప్రత్యక్షంగా, కానీ అది లేకుండా దేన్ని చూడలేమన్నాడు. కానీ అది లేకుండా దేన్ని చూడలేము. దేవుడు కూడా అలాంటిడే. దేవుడిని ఎవరూ చూడలేరు ప్రత్యక్షంగా, కానీ ఆయన లేకుండా దేన్ని సరిగా అర్థం చేసుకోలేము. అందుకే దేవుడు కావాలి. వాక్యంలో ఏముందంటే దేవుడే జ్ఞానానికి మూలం. మీరు ఈరోజు చదువుతున్నారు కానీ జ్ఞానం రావట్లే మీకు. తెలుగు స్పెల్లింగ్ తప్పు లేకుండా రాయగలరా? మీరు రాయగలరా?